దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని గాని మనం చూసినట్లయితే గనక, ధనవంతుడిగా కనబడుతున్నటువంటి ఒక యవనస్తుడు అతనికున్న సందేహాన్ని ఈ యొక్క యవన ధనవంతుడు ప్రభువారిని అడుగుతున్నప్పుడు, ప్రభువారు అంటారు కదా, ఇదిగో మోషే ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను వాటి ప్రకారముగా గాని నీవు నడిచినట్లయితే గనక నువ్వు ఖచ్చితంగా నిత్య జీవానికి వారసుడువు అవుతావని ఆ యొక్క యవన ధనవంతుడితో మరి ప్రభువారు చెప్పినప్పుడు, ఆ యవనస్తుడు అంటాడు కదా, ప్రభువా, నేను నా చిన్ననాటి నుంచే ఈ యొక్క 10 ఆజ్ఞలను, ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా ఆచరించి అనుసరిస్తూ ఉన్నానని ప్రభువారికి సమాధానం చెప్పినప్పుడు, నిజంగానే ప్రభువారు కూడా ఆ మాటకు సమ్మతించి అతనిని తల నుంచి అరికాల వరకు కూడా పరిశీలనగా చూసినప్పుడు అతనిలో ఒక లోపము ప్రభువారికి కనబడుతూ ఉంది. ఆ లోపం ఏంటంటే, ప్రభువారు అంటారు కదా, నువ్వు 10 ఆజ్ఞలను పాటిస్తున్నావు సరే, ఎంతో నిష్ఠగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు సరే, అయితే నీలో ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే, నీవు అధిక ధనవంతుడు గనుక నీ ధనాన్ని అమ్మి పేదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించమని ఆ ప్రభువారు ఆ యవన ధనవంతుడితో చెప్పినప్పుడు ఆ మాట మాత్రం అతనికి ఎంతగానో ఇష్టం లేనిదిగా కనబడుతూ ఉంది. ప్రభువారు చెప్పినటువంటి ఆ మాటను ఆ యొక్క యవనస్తులు జీర్ణించుకోలేక, ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఇదిగో మరి ఎంతో కష్టపడి వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్నటువంటి ఆ ధనమంతా, అతను సంపాదించుకున్నటువంటి ఆ ఐశ్వర్యం అంతా కూడా ఇప్పుడు పేదలకిచ్చేసి నేను రిక్తునిగా, ఏమీ లేని వానిగా, ఒక సామాన్యమైన వ్యక్తిగా నిన్ను వెంబడించాలా అన్నట్లుగా ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగము నుంచి ప్రభువారు మనకి ఏం పాఠం నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆయన అంటాడు కదా, అక్కడ ఉన్నటువంటి జన సమూహముతో, అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట అది ఎంత మాత్రము కూడా జరగని పనని, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభమని ఎన్నో శ్రేష్టమైన మాటలు ఆ కింద వరుసలో ప్రభువారు అక్కడున్న శిష్యులతోనూ జనాంగంతో మాట్లాడినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి ప్రభువారు ఏ పాఠాన్ని మనకు తెలియజేస్తున్నారంటే, ఏ సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడంటే, చూసినట్లయితే గనక మరి ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ధనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యవన ధనవంతుడు తనకున్న ధనాన్ని విడిచిపెట్టడానికి కానీ, తనకున్న ధనాన్ని ఇచ్చి మరి పేదలకు ఇవ్వడానికి కానీ ఏం మాత్రము కూడా ఇష్టం లేనివాడిగా కనబడుతూ ఉన్నాడు గనక చూడండి, అతడు నిత్యరాజ్యము కంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి సాక్షాత్తు ఆ దేవాతు దేవుడైన ఆ ప్రభువారిని వెంబడించడానికి, ఇదిగో తన యొక్క ధనాన్ని త్యాగము చేయడానికి ఆ వ్యక్తి ఏ మాత్రము కూడా ఇష్టము లేని వాడిగానే కనబడుతూ ఉన్నాడు. అంటే చూడండి, అతని మనసంతా కూడా ధనం మీద కేంద్రీకృతమైంది. అతని యొక్క ధ్యాసంతా కూడా ధనం మీదనే పెట్టాడు గనుకనే ఆ యొక్క ధనాన్ని విడిచిపెట్టడానికి ఆ యొక్క ధనవంతుడికి, ఆ యవనస్తుడికి ఏమాత్రము కూడా ఆ మాటలు, ప్రభువారు చెప్పిన మాటలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు. ఆ మాటలను ఏకీభవించి ప్రభువారు చెప్పినట్లుగా చేయడానికి ఏమాత్రము కూడా సముఖత చూపించలేని వాడిగా ఆ యొక్క యవన ధనవంతుడు మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇదిగో దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఈ లోకములో దేవుడి కన్నా ఏది కూడా మనకు ఎక్కువ కాదు అన్నట్లుగా, ఇదిగో మరి నువ్వు దేవుని నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో ప్రేమించినట్లయితే గనక దేవుని కొరకు నువ్వు ఏదైనా సరే ఇవ్వడానికైనా, దేవుని కొరకు ఏదైనా సరే విడిచిపెట్టడానికైనా నీవు సిద్ధముగా ఉంటావు. నీ యొక్క హృదయంలో ఈ లోకాన్ని కానీ, పాపాన్ని కానీ, ధనాన్ని కానీ, ఈ లోక స్నేహముని కానీ నింపుకున్నట్లయితే గనక దేవుని కొరకు నువ్వు ఏది కూడా చేయలేవు అన్నట్లుగా ఈ యొక్క ఉదాంతము ద్వారా, ఈ సన్నివేశము ద్వారా ఒక అద్భుతమైన పాఠాన్ని ప్రభువారు మనకెంతగానో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యవన ధనవంతుడు చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, చక్కగా దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నాడు, చక్కగా దేవుని వాక్య ప్రకారంగానే నడుస్తూ ఉన్నాడు. ఇదిగో మరి ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా విడిచిపెట్టకుండా ఎంత నిష్టగా ఆ యొక్క మరి ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తూ ఉన్నాడండి. నిజంగా అతడు భక్తిపరుడే, నీతిమంతుడే, వాక్యానుసారంగా నడిచేవాడే అయినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి చిన్న లోపము,
అతనిలో ఉన్నటువంటి చిన్న చెడు అతన్ని నిత్యరాజ్యానికి చేర్చకుండా ఆపివేసినట్లుగా ఈ యొక్క లేఖనం ద్వారా మనం ఎంతగానో గొప్ప పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, యేసు క్రీస్తును అంగీకరించినంత మాత్రాన, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినంత మాత్రాన మన పరలోక రాజ్యంలో ప్రవేశించము గాని, ఇదిగో దేవుని వాక్యానుసారంగానే మనం జీవించాలి. ప్రభువారు ఏ మాటలైతే చెప్పాడో, ఏమైతే విడిచిపెట్టమంటూ ఉన్నాడో, ఏమైతే వదలమని చెప్తూ ఉన్నాడో, వేటినైతే మన హృదయంలో నుంచి తీసుకోవాలని ఆ ప్రభువారు మనకు తెలియచేస్తూ ఉన్నారో ఆ మాటల ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకునేవారుగా ఉండాలి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, అనుసరించవలసిన వాటిని మనము అనుసరించినప్పుడు దేవుని యొక్క కృపను, కనికరమును మనము పొందుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మరి శిష్యులతో కూడా అనేక మార్లు మరి ప్రభువారు గద్దించినట్లుగా, హెచ్చరించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూడండి, ఆ యొక్క శిష్యులు కానీ తప్పు చేస్తున్నప్పుడు, ఇదిగో మీరు చేస్తున్నది తప్పు గనక ఈ పొరపాటు, ఈ తప్పు మరలా మీరు చేయకూడదు అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో ఆ శిష్యుడు దేవుడు ఎంతగానో మందలిస్తూ వారందరినీ కూడా ఒక భక్తి మార్గంలో నడిపించినట్లుగా, వారందరినీ కూడా ఒక యోధులుగా మార్చినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని రాజ్యానికి మనము వెళ్ళాలంటే గనక, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే గనక, ఇదిగో మరి ఏదైతే మనకు ఆటంకాలుగా ఉన్నాయో, వేటినైతే ప్రభువారు విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడో వాటిని మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే మరి పరలోకానికి వెళ్ళమండి అని కానీ మీరు అడిగినట్లయితే కనుక, చూడండి, మనము ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా మనం ఉండకూడదు. ధనము అనేది ఉండాలి, ఐశ్వర్యం అనేది ఉండాలి, సంపద అనేది మనకు ఉండాలి. కానీ వాటి మీద మన మనస్సు పెట్టకుండా, వాటి మీదనే మన హృదయాన్ని కేంద్రీకృతం చేయకుండా, చూడండి, దేవుని మాత్రమే మనము మొదటి స్థానంలో పెట్టి, దేవునికి మాత్రమే మనము ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుని మనం గణపరిచినప్పుడు, దేవుని మనం స్తుతించినప్పుడు, మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, మనకు సంపద ఉన్నా, ఐశ్వర్యమున్నా, ధనమున్నా అవేమి కూడా మనలను పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఏమాత్రము కూడా అవి మనలను ఆపు చేయలేవు. ఎందుకంటే మనము దేవునికే ప్రథమ స్థానం ఇస్తున్నాం గనక, ఇదిగో మన వెనుకున్నటువంటి మనకున్న సంపద, ఐశ్వర్యం, ధనము ఏమాత్రము కూడా మనలను ఆటంకపరచలేవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే గనక ఆది కాండము నుంచి మరి ఆ ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది ధనవంతులు కనబడుతూ ఉన్నారు, అనేక మంది ఐశ్వర్యవంతులు కనబడుతూ ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే, వారందరూ కూడా దేవుణ్ణి అనుసరించి వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాత్రం చేత వారు పరలోకానికి వెళ్ళలేదండి, ఖచ్చితంగా వెళ్ళారు. కానీ వారి యొక్క మనస్సును, వారి హృదయాన్ని ఆ ధనము మీద పెట్టలేదు గనుకనే, ఆ ధనానికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు గనుకనే దేవుని రాజ్యానికి వారు ప్రవేశించారు. దేవుని యొక్క చిత్తాన్ని వారు గైకొన్నారు గనుకనే దేవుని యొక్క కృపను, ప్రేమను, దయను వారు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయము ఈ యొక్క 17వ వచనంలో కనబడుతున్నటువంటి ఈ యొక్క యవన ధనవంతుడు మాత్రము తన మనసంతా ధనం మీదనే పెట్టాడు, తన హృదయమంతా ధనం మీదనే పెట్టాడు, తన ఆశ అంతా ధనం మీదనే ఉంది. కాబట్టి ధనాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడానికి ఆ యొక్క ధనవంతుడైన యవనస్తుడు ఏమాత్రము కూడా ఇష్టపడటం లేదండి. కాబట్టి మనము కూడా ఏదైతే మనల్ని దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయో, అది ధనమైన, పాపమైన, చెడైన, ఇదిగో చెడు లక్షణాలైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టనదే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సూటిగా ప్రభువారు ఈ వర్తమానం ద్వారా మనల్ని ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకెంతగానో ఒక అద్భుతమైన పాఠాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ ధనవంతున్నైతే, ఆ యవన ధనవంతున్నైతే ఆ ధనము మరి నిరోధించింది. ఆ ధనం ఏం చేసిందంటే అతన్ని కట్టివేసినట్లుగా, బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మనల్ని బంధిస్తూ ఉందో, ఏ పాపమైతే మనల్ని వెంటాడుతూ ఉందో, ఏ శాపమైతే మనల్ని వెంటాడుతూ ఉందో, ఏ చెడు లక్షణాలైతే నిన్ను బంధిస్తూ ఉన్నాయో, వెంటాడుతూ ఉన్నాయో, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టే వారిగానే ఉండాలి. అవన్నీ కూడా మనం వదిలేసే వారిగానే ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కిందగానే మనం చూసినట్లయితే, ఇదిగో పేతురు భక్తుడు అంటాడు కదా, అయ్యా మేము సమస్తాన్ని వదిలిపెట్టి మా బంధువులను, మా ఇంటిని, మా యొక్క కుటుంబాలను, మాకు కలిగిన సమస్తాన్ని అన్ని కూడా విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాము కదయ్యా, మరి మా పరిస్థితి ఏంటి అని వారిని అడిగినప్పుడు
అని ఆ యొక్క శిష్యులు ప్రభువారిని అడిగినప్పుడు, ఇదిగో పరలోక రాజ్యంలో మీకంటూ ఒక అద్భుతమైన స్థానం ఉన్నది, మీరు ఇక్కడ ఏదైతే విడిచిపెట్టారో దీనికంటే రెట్టింపైనటువంటి ఘనత, రెట్టింపైనటువంటి స్వాస్థ్యము నేను మీ కొరకు దాచి ఉంచాను అన్నట్లుగా ఆ యొక్క శిష్యులను ప్రభువారు ఎంతగానో బలపరుస్తూ ఉన్నట్లుగా ఆ కింద వచనాలు కానీ మనం చదివినట్లయితే కనుక ఈ యొక్క లేఖనం అంతా, ఈ సందర్భం అంతా కూడా మనం ఒకటి గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువారు సూటిగా నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క భక్తి జీవితంలో నువ్వు ప్రభుని వెంబడించే క్రమంలో నిన్ను ఏది అడ్డగిస్తూ ఉంది, ఏది వెంబడిస్తూ ఉంది, ఏది వెనక్కి లాగుతూ ఉంది, ఏ పాపమో నీ మీద ఏలుబడి చేస్తూ ఉందో అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టినప్పుడే దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో ప్రభువారితో కలిసి మనము జీవించగలం. విడిచిపెట్టకపోతే గనక మనము నిత్య రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వినటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువారు సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు గనక ఈ వాక్యాన్ని విని మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మనం ఎంతగానో దేవుని యొక్క కృపను, కనికరాన్ని పొందుకుంటాం. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.